హాయ్ మా అందరికీ. ఈరోజు నేను రేపల్లె దగ్గర చందోలు గ్రామంలో బకాళముఖి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చానమ్మా. ఈ అమ్మవారిని మనం ఏదైనా సరే మనసులో కోరికను, అంటే ఏదన్నా ఆర్థిక ఇబ్బందులున్నా, కోర్టు వివాదాలున్నా, ఏదన్నా పిల్లలకి పెళ్ళి కాకపోయినా పెళ్లి గురించి కానీ, కుజదోషాలున్నా, పిల్లలు పుట్టకపోయినా ఏదనుకుంటే అది అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా మనకి తీరుతాయి అంటమ్మా మన కోరికలు. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. అయితే మా ఫ్రెండు ఐలవరం ఉంది కాబట్టి అమ్మవారిని దర్శించుకొని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని వచ్చానమ్మా. పొన్నూరు బస్సు ఎక్కినా కూడా మనకి అరగంట ప్రయాణం అమ్మ పొన్నూరు నుంచి. తప్పకుండా మీరు కూడా బగాళముఖి అమ్మవారిని దర్శించుకోండి. అయితే అమావాస్య రోజు అయితే ఇంకా బాగా చక్కగా చేస్తారంట. ఆ అమ్మవారిని ఆ రోజున దర్శించుకుంటే మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అంట. ఇది వేటపాలెమా? ఎప్పుడు వస్తారా? ఇప్పుడేనా? ఇప్పుడేనా? నాది యూట్యూబ్ ఛానల్ చూడండి. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్ ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి అని ఉంటుంది. హాయ్ మా అందరికీ. చూడండి అమ్మవారి గుడి లోన్ అయితే ఫోటోలు తీయట్లేదు, కానీ నేను బయట తీశాను. ఈ అమ్మవారు వచ్చేసరికి మనకి బగాళముఖి అమ్మవారి దేవస్థానము చందోలు గ్రామంలో ఉంది. అయితే పిట్టలవానిపాలెం మండలం, బాపట్ల జిల్లా అమ్మ. ఇది చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు అంట. మనం అనుకున్న కార్యక్రమాలన్నీ జరుగుతాయంట. అమ్మవారి దర్శనం వచ్చేసరికి ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటలన్నర నుంచి 8 గంటల వరకు. హారన్ అది మోగించకూడదంటమ్మా. ఇది ఇక్కడ కారు బండ్లు పార్కింగ్ చేయరాదు. చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకుంటే నాకు శ్రీ బగాళముఖి అమ్మవారి దేవస్థానం. అమ్మవారి దేవస్థానంలో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల నుండి విశిష్ట ధూప వస్తువులు, సమ్మేళనంలో ధూప సేవ జరుగును. ఈ ధూప సేవలో పాల్గొనడం ద్వారా సకల విధ భయ దోషములు, గ్రహపీడ నివారణ తొలుగును. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనట అద్భుతమైన అవకాశం. ధూపసేన అనంతరం శ్రీ అమ్మవారి మంగళహారతి, దివ్య నీరాంజన, మంత్రపుష్పాలు జరుగును. ఓకే, చూడండి అమ్మా. పల్లెటూరు అన్నమాట ఇది. బాగా తెలుసుగా మీకు, ఐడియా ఉందా? బగాళముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం, పిట్టలవానిపాలెం మండలం, బాపట్ల జిల్లా. ఈ అమ్మవారి గొప్పతనము చాలా మంచిదంటమ్మా. మనం ఏమనుకున్నా కూడా మంచిగా జరిగిపోతాయి అంట. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఉండి చూడండి. రావాలనుకుంటే మీరు రేపల్లె బస్సు ఎక్కితే చందోలు గ్రామంలో దించుతారమ్మా, లేదా పొన్నూరు బస్సు ఎక్కిన పొన్నూరులో దిగి అయినా కూడా దాదాపు 40 నిమిషాల ప్రయాణం చందోలు గ్రామానికి. చూడండి, శ్రీ అమ్మవారి అమావాస్య దివ్య హోమం. ఆంధ్రప్రదేశ్లో స్వయంభంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ బగళాముఖి అమ్మవారు దేవస్థానంలో ప్రతి నెల అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల నుండి హోమం ప్రారంభమవునమ్మంటమ్మ. అమావాస్య హోమ విశేషాలు. ఈ హోమం కేవలం అమావాస్య రోజు జరుపుట ఈ ఆలయ ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు సమస్త కార్యసిద్ధికి సంబంధించిన పనులు నెరవేరడానికి, సర్వదృష్టి పీడ నివారణ కొరకు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర వివాదముల పరిష్కారములకు, కుజదోష నివారణకు, సత్వర వివాహం వరకు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వాహన ప్రమాద నివారణకు, దుర్ఘటన గండ దోషములకు ఈ హోమం అత్యంత విశేష ఫలితాన్ని ఇచ్చును. చూడమ్మా ఎంత బాగుందో అమ్మవారికి చూసినా కూడా. ఓకేనమ్మా. అయితే మీరు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మవారిని చూడొచ్చు. సాయంత్రం 4:30 నుంచి 8 గంటల వరకు బగాళముఖి అమ్మవారు. ఓకే, బాయ్.
బకిలాముఖి అమ్మవారి పేరు కూడా నాకు పలకటం రావట్లేదు. సారీ, నేను ఫస్ట్ తప్పుగా పలికాను. కానీ అమ్మవారి దర్శనం చూడండమ్మా, ఎంత అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. ఆమెను గనక దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంట. తప్పకుండా మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఓకే, బాయ్ అమ్మా. మీ